అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత భాగ్య విధాత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా రెపరెపలాడించిన మహనీయుడు అంబేద్కర్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అతి త్వరలోనే ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ. ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు, నామినేషన్ ప్రక్రియపై వాజీ ప్రత్యేక కథనం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలపై హోదాపై వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. అపర మేధావి సరస్వతి పుత్రుడు, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా రెపరెపలాడించిన యుగ పురుషుడు భీమ్రావ్ అంబేద్కర్. భావి భారత భాగ్య విధాత అంబేద్కర్ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. సరస్వతి పుత్రుడు, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా రెపరెపలాడించిన అంబేద్కర్ 1991 ఏప్రిల్ 14వ తేదీన మహోత్సవం అనే ప్రాంతంలో జన్మించారు. భీమరావు తండ్రి రామ్జీ సుబేదార్ మేజర్గా పనిచేసేవారు. ఆయన సంతానం 14 మంది. చివరి వారే మన భీమరావు. అతని పూర్తి పేరు భీమరాజీ అంబాడే. అంబాడే అనేది గ్రామం పేరు. అక్కడ మనుషుల పేరు ప్రకారం కవిని చేరిస్తే ఆ గ్రామానికి చెందినవారని అర్థం. చాలా చురుగ్గా ఉండేవారు. చిన్ననాటి గురువైన అంబేద్కర్ అది చూసి చాలా ముచ్చట పడేవారు. ఆ తర్వాత గురువు పట్ల అభిమానంతో భీమ్రావ్ తన పేరు ప్రక్కన అంబేద్కర్ పేరును చేర్చుకున్నారు. నాటి నుండి అంబేద్కర్ గా పిలువబడ్డారు. అంబేద్కర్ చిన్ననాటి నుంచి పుస్తకాలతో జీవితాన్ని పెనవేసుకున్నారు. 1904వ సంవత్సరంలో సతారా నుంచి తండ్రి కుటుంబంతో సహా బొంబాయికి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఎల్ఫిన్ స్టోన్ అనే స్కూల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సంస్కృతం నేర్చుకోవాలని కోరిక ఉన్నా తాను దళితుడినైనందువలన ఆ ఫలం దక్కక పారసీక భాషను ద్వితీయ భాషగా తీసుకొని 1907వ సంవత్సరంలో హై స్కూల్లో పరీక్ష పాస్ అయ్యారు. అంబేద్కర్ కు 14 ఏళ్ల వయసులో 1905వ సంవత్సరంలో 9 ఏళ్ల రమాబాయి జీవిత భాగస్వామిగా అడుగుపెట్టింది. బరోడా మహారాజు షాయోజీరావు ప్రతి నెల 25 రూపాయల చొప్పున ఇచ్చే స్కాలర్షిప్ తో అంబేద్కర్ తన చదువును కొనసాగించారు. ప్రొఫెసర్ ముల్లర్ అంబేద్కర్ కు అవసరమైన పుస్తకాలు, బట్టలు ఇచ్చి సహకరించేవారు. 1912లో అంబేద్కర్ బిఏ పరీక్ష ఉత్తీర్ణులై భారత చరిత్రలో కొత్త శకానికి నాంది పలికారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ 1915వ సంవత్సరంలో ఎంఏ పూర్తి చేశారు. 1916వ సంవత్సరంలో అంబేద్కర్ పిహెచ్డి పూర్తి చేశారు. విధాన సభలో భారత బడ్జెట్ గురించి చర్చ జరిగితే సభ్యులు అంబేద్కర్ రచించిన పుస్తకాన్ని రెఫరెన్స్ గా తీసుకుని వెళ్లేవారంటే అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుస్తోంది. భారతీయ చిహ్నం గురించి హిల్టన్ యంగ్ కమిషన్ ముందు తీర్పుకు హాజరైనప్పుడు కమిషన్లోని ప్రతి సభ్యుని చేతిలో అంబేద్కర్ పుస్తకం ఉండడం కన్నా అంబేద్కర్ విజయం సాధించాడని చెప్పడానికి కొలమానం ఎందుకు? 1926లో వకీలు వృత్తిని కొన్ని రోజులు చేపట్టారు. భార్య అంటే అంబేద్కర్ కు అమిత ప్రేమ. ఒకసారి ఆమెకు విష జ్వరం రాగా అంటరాని వారిని వైద్యం చేయడానికి డాక్టర్లు ముందుకు రాని కారణంగా ఆమె 1935 మార్చి 27వ తేదీన స్వర్గస్థురాలయ్యారు. 1942లో అంబేద్కర్ వైస్రాయ్ కమిటీలో సదస్యులయ్యారు. 1930వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు అంబేద్కర్ హాజరై ఆ సమావేశంలో దేశ స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో దళితుల ఆందోళనకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. 1931 ఆగస్టు 14వ తేదీన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు కూడా హాజరయ్యారు. అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని, 1942లో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ ను స్థాపించారు. 1942 జూలైలో అంబేద్కర్ ను వైస్రాయ్ కార్యనిర్వాహక పరిషత్తులో శ్రామిక మంత్రిగా నియమించబడ్డారు. 1947 ఆగస్టు 3వ తేదీన స్థాయి మంత్రి మండలిలో అంబేద్కర్ కు న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దక్కింది. అంబేద్కర్ అన్ని ధర్మాలు సమానమేనన్న జ్ఞాన దీపాన్ని తన ఊపిరనే చమురుతో వెలిగించారు. రాజకీయ చదరంగంలో సామాజిక న్యాయం అనే పోరాటాన్ని ప్రారంభించినది అంబేద్కర్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠించబడ్డ అంబేద్కర్ విగ్రహాలు
ఆయన పట్ల ప్రజలకు గల గౌరవానికి చిహ్నాలు. తమ శరీరంలో మాంసాన్ని కోసిన నోరెత్తని దళితులు అంబేద్కర్ విగ్రహానికి హాని చేస్తే రక్తం కళ్ళు చూసేంతగా గంగ వెర్రులెత్తుతారు. భారత రాజ్యాంగానికి అంబేద్కర్ తండ్రి వంటి వారు. అంబేద్కర్ 1954లో రిపబ్లికన్ పార్టీని స్థాపించారు. ఆయన బొంబాయిలో సిద్ధార్థ అనే కళాశాలను, ఔరంగాబాద్లో మిలింద్ అనే విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 1956 అక్టోబర్ 14వ తేదీన మరణానికి 50 రోజుల ముందు 10 లక్షల మంది అనుయాయులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. హిందూ కోడ్ బిల్లు పేరిట భారత స్త్రీలకు అధికారాలను ఆపాదిస్తూ ఒక బిల్లును అంబేద్కర్ ప్రతిపాదించారు. పురుషుల అధికారాల నుండి, బానిసత్వం నుండి తమను తాము కాపాడుకోవడానికి స్త్రీకి మార్గాలు తెరిచిన అంబేద్కర్ కు భారతీయ స్త్రీలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉండాలి. ఆయన చనిపోయిన తరువాత 34 ఏళ్లకు అంటే 1990వ సంవత్సరంలో భారతరత్న బిరుదునిచ్చినందుకు, అప్పటికైనా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్నటి రోజున జరిగిన దాడి అప్రజాస్వామికమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు స్థానిక గంజిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు చేసిన పిరికిబంద చర్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటున్న వేళ అంతకన్నా ముందు రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం హేయమైన చర్య అని అన్నారు. చేతకానితనంతో చేసే దాష్టిక చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం ఇతర పార్టీలు చూస్తున్నాయని అన్నారు. జగన్ అంటే భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఆ పార్టీకి బలం లేక కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలవాలన్న ఉద్దేశంతో ఆపసోపాలు పడుతున్నారని అన్నారు. లేదు, ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందలేమని జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి దాసోహం అయ్యి మీరు లేకపోతే మేము రాజకీయాలు చేయలేము, మనం అందరం కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని చెప్పినప్పటికీ ఆయన ప్రారంభించిన బస్సు యాత్ర ఊహించని విధంగా ప్రజల మద్దతు తెలియజేస్తుంటే ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడడం దురదృష్టకరమని, శాంతియుతమైన రాష్ట్రంగా ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలకి తెరలేపుతుందా ప్రతిపక్ష పార్టీల కూటమి అని ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనప్పటికీ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్నారు. దానికి సాక్ష్యం రాత్రి తగిలిన నుదుటి మీద దెబ్బ కంటి మీద తగిలితే కనుదృష్టి పోయే పరిస్థితి. ఇది సాక్ష్యం చాలదా జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని తెలియజేయడానికి? మీరు ఎన్ని కుయుక్తులు పందినా, ఎన్ని దుర్మార్గపు చర్యలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిదే విజయం అని, అంతిమ విజయం మరలా ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఈ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఇటువంటి చర్యల్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి చర్యలు కానీ ఎక్కువైతే ఇంకా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు తేవడానికి ఎవరు ప్రోత్సహించొద్దని చెబుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎల్లవేళలా కొనసాగుతుంది. ఆయన వెన్నంటే రాజకీయాల్లో ఉన్న మేము ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం చేయడంలో మేము భాగస్వాములైనందుకు ఎన్నో సందర్భాల్లో సంతోషాన్ని వ్యక్తం చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి స్ఫూర్తిదాయకులని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకర సతీష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహామేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. 33వ జయంతి కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో
మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా మన హక్కులను మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం అంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం వల్ల అందులో అనుసంధాన అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారులు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రాజ్యాంగానికి సంబంధించిన కానీ స్వేచ్ఛ హక్కులు కానీ ఎక్కడా కూడా ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అందరి స్వేచ్ఛని అందరి హక్కులను వాళ్ళే హరించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మనం నివసిస్తున్న జీవితంలో అతలాకుతలం అవడానికి కారణం బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఏ సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకాలు కూడా పక్కన పెట్టి వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి ఆదర్శప్రాయులని దళిత చైతన్య సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఈ రోజు నగరంలోని లంకా పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. రాజ్యాంగంలోని హక్కులు ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి కార్యక్రమం ప్రపంచం మొత్తం ఈరోజు ఒక ఉత్సవంలాగా, పండగలాగా జరుపుకుంటున్నారు. నిజంగా ఇది చాలా పవిత్రమైన రోజు ఆ మహానుభావుడిది. కాబట్టి ఆ మహానుభావుడు మన 14/4/1897 మధ్యప్రదేశ్లోని మౌవాన్ పట్టణంలో మహారాణా అంట్రంకులలో జన్మించారు. తండ్రి 1వ తరగతి నుండి PhD వరకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరుకుంటున్నాము. కరెన్సీ నోటు మీద కూడా అంబేద్కర్ యొక్క ఫోటోను ముద్రించాలని కోరుకుంటున్నాము. కాబట్టి హైకోర్టులోని, సుప్రీంకోర్టులోని, జిల్లా కోర్టులోని, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసుల్లో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ మహానుభావుడు అడుగుజాల్లో ప్రతి ఒక్కరు నడాలి. ఈరోజు భారత రాజ్యాంగం అనేది మార్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది మన రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అనూహ్య ప్రజాదరణ చూసి ఓర్వలేక దుండగులు ఆయనపై రాయిదాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రాయిదాడిని హేయమైన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్ఘటనలు క్షమించరావని అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాబలాన్ని నిరూపించుకోవాలా గాని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం కూటమికి మంచి సంస్కృతి కాదని హెచ్చరించారు. ఈ రోజు 3వ డివిజన్లో డబుల్ కాలనీలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు మరోసారి తమకు అవకాశం ఇస్తే నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని కోలగట్ల వీరభద్రస్వామి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సిద్ధం సభలకి జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఓరవలేక కూటమంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు హత్యాయత్నం చేద్దామనే ఆలోచనతోనే ఆవేళ ఒక షూటర్ని తీసుకొచ్చి అక్కడ రాళ్ళతో కొట్టించే కార్యక్రమం మీరు అంతా చూశారు. ఇవాళ పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా నిజంగా దాన్ని చూసి మరి అసహించుకునే పరిస్థితి. ఇవాళ కూటమంతా కూడా నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కానీ, ఆ పార్టీ కూటమి కానీ, పవన్ కళ్యాణ్ కానీ నిరంతరం మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి నీ అంత చూస్తాను, నీ సంగతి తెలుస్తాను, నీకు జైలుకి పంపిస్తాను, ఇష్టం వచ్చినట్లు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టించి పంపించే కార్యక్రమం మరి మీ అందరూ కూడా చూశారు. అంతేకాదు నిన్ననే మరి వాలంటీర్లు కూడా పెన్షన్లు పంచడం వల్ల అవ్వతాతలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. పెన్షన్లు పంచకుండా ఆపినందువల్ల ఇక ప్రజలందరూ కూడా ఏదైతే పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా పెన్షనర్స్ అవ్వతాతలందరూ కూడా మరి వ్యతిరేకత వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని నేను చెప్పుకునే కార్యక్రమం. ఇవాళ పురంధేశ్వరి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ IPSలు మార్చిమని చెప్పే మాట.
మరి జరిగిన కార్యక్రమం చూశారు కదా. ఇవాళ ఐపీఎస్ను మార్చడమే కాకుండా ఐపీఎస్ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు వేయమని చెప్పే పరిస్థితి ఇవాళ ఆలోచన చేస్తుంటే నిజంగాను ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం కనుక అన్ని విధాలుగా అటు కేంద్రం నుంచి కానీ ఇటు నుంచి ఇక్కడి నుంచి కానీ లేదు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళతో రాళ్ళు ప్రశ్నించే కార్యక్రమం కానీ నిరంతరం చేస్తున్నారు. ఇది పిరిగిపని చర్య అని చెప్తున్నాం. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ రోజు 23వ వార్డులో టీడీపీ నాయకులు రాపాక అనంత ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కోలాటాలు, పులివేషాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియపై పోటీ చేసేందుకు అభ్యర్థికి ఉండవలసిన అర్హతలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే రోజుకు 25 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. రాష్ట్రంలో ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులైతే 4, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు 10 మంది ఓటర్లు బలపరచాలి. బలపరిచేవారు అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లై ఉండాలి. నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటలకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరుతో ఏదైనా ఒక గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే తమ ఎన్నికల ప్రచారానికి ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు లావాదేవీలు నిర్వహించాలి. సంబంధిత ఖాతా పుస్తకం కాపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. ఫారం 2Bలో నామినేషన్ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు నోటరీతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల స్థిర చర ఆస్తుల వివరాలు చూపించాలి. అదేవిధంగా కేసుల వివరాలు, క్రైమ్ నెంబర్తో సహా పొందుపరచాలి. అఫిడవిట్లో అన్ని ఖాళీలను తప్పనిసరిగా పూరించి సమగ్ర వివరాలను నమోదు చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామాను ఆమోదించినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని నామినేషన్తో పాటు తప్పనిసరిగా దాఖలు చేయాలి. అభ్యర్థులు ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్ ఛార్జీల బిల్లు బకాయిలు లేనట్లుగా ధృవీకరణ పత్రాలు అందజేయాలి. అభ్యర్థులు తమ బి ఫారం, ఏ ఫారం ఒరిజినల్ అందించాలి. అభ్యర్థులు ఒకటి స్టాంపు సైజు, మరొకటి పాస్పోర్ట్ సైజు ఫోటోలను నామినేషన్తో తప్పనిసరిగా జత చేయాలి. తన ఓటర్ కార్డు, దానిని బలపరిచే వారి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వాలి. ఓ అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయాలి. ప్రతిజ్ఞ చేసినట్లు ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకోవాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియచేయాలి. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లో తన పేరుని ఎలా ముద్రించాలో వివరించి చెప్పాలి. ఎంపీగా పోటీ చేస్తే సాధారణ కేటగిరీ అభ్యర్థులు 25,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 12,500 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే సాధారణ కేటగిరీ అభ్యర్థులు 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. అభ్యర్థి చెల్లించిన డిపాజిట్కి సంబంధించి రసీదుతో పాటు ఎన్నికల ఖర్చులు నమోదు చేసేందుకు నిర్ణీత నమూనాలో ఉన్న రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అడిగి తీసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులుంటే వాటిని 3 దినపత్రికల్లో ప్రకటన ద్వారా బహిర్గతం చేయాలి. అందుకయ్యే ఖర్చుల లెక్క కూడా చూపాలి. నామినేషన్ దాఖలు పారదర్శకంగా ఉండేందుకు మొత్తం నామినేషన్ ప్రక్రియను సంపూర్ణంగా వీడియో తీయిస్తారు. ప్రజానాయకుడు, నగరాభివృద్ధి స్ఫూర్తి ప్రదాత కోలగట్ల వీరభద్ర స్వామిపై అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేటర్ కంటుబుక్తి తావిటిరాజు అన్నారు. ఈ రోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకే గౌరీశంకర్ లేనిపోని అవాస్తవాలను అవాక్కులు చవాకులుగా పేలుతున్నారని మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, ఆయన చేసిన చౌకబారు వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని అన్నారు.
రెవెన్యూ విధానాల పట్ల లావాదేవీల పట్ల ప్రజలందరికీ అవగాహన ఉందని, వాస్తవం కాని మాటలను మాట్లాడుతూ పనికిరాని కాగితాలను చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని చెప్పారు. ఏమైనా కబ్జా అయ్యింది, ఎవరి పేరు మీదకైనా రికార్డ్ అయ్యిందనే అనుమానం అపోహ ఉన్నట్లయితే ఈ రోజుకి ఇక ప్రభుత్వం తాలూకా మేము ఈ ఉదయమే నేను తీసుకున్నాను ఆన్లైన్లో 1B అడంగుల కాపీ క్లియర్గా 800 సర్వే నెంబర్ టీఎస్ నెంబరు ఎర్ర ట్యాంకు. ఇది ఎప్పుడో పాత కాదు, ఇది ఈ పేపర్లని మీకు కూడా నేను ఇస్తాను. అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద ఈ ఎన్నికల కాలంలో లేనిపోయిన అవాకులు చవాకులు పేలితే ప్రజలు నమ్మేస్తారనే ఒక మైండ్ గేమ్తో ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఆయన్ని నెత్తిన పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఓ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. అయితే ఈయన గమనించాల్సిన విషయం మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ మాట్లాడడానికి అర్హత ఉన్న వ్యక్తివి నువ్వు కావు. నువ్వు ఏ రోజో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు. బ్యాంకుని ఏ రోజైతే పూర్తిగా మట్టి కనిపించేసావో ఆ రోజే నువ్వు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు. ఆయన తాలూకా ప్రమేయం ఉందంటే చూపించు. ఇగో ఈ చెరువు ఇతను కబ్జా చేశాడు, అతని ఇంట్లో పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు, ఇదిగో ఆధారం చూపించు. పనికిరాని కాగితాలు పట్టుకొని ఆ కాగితాలు చూపిస్తూ ఎవిడెన్స్ ఉందని అది ఉందని ఇది ఉందని అంటే ఇవి కూడా ప్రభుత్వ రికార్డుల నుంచి తీసినవే. రాజమన్నారు భూముల గురించి చెప్తావు. రాజమన్నారు భూములు అనేవి మొత్తం టోటల్ ఎక్స్టెంట్లో ఎవరెవరికి అలాట్మెంట్ అయ్యిందో ఆ అలాట్మెంట్ అలాగే ఉందని తప్ప దాని తాలూకా పొజిషన్ అనేది మారలేదనేది నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ అనుమానం ఉంటే దాని మీద ఎంక్వైరీ పెట్టుకో. ఈరోజు ఎలాగే గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్తో ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో నడుస్తుంది ప్రభుత్వం. నువ్వు కంప్లైంట్ పెట్టుకో. మళ్ళీ చెప్తున్నావు, ఏదైనా ఉంటే వీరభద్ర స్వామి ఆక్రమించిన ఆయన పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఏదైనా ఉంటే అవి చూపించు. ఏవో కాగితాలు తీసుకొచ్చి ఆ కాగితాల ద్వారా పబ్బం గడుపుకుందని చూస్తే ఇదివరకు కాదు, 2009లోనూ ఒక పార్టీ నుంచి కొంత మరోసారి కొంత తెచ్చుకునే రోజులు నీకు పోయాయి. నిన్ను ఇంకెవరో నమ్మరు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకు ఇది ఒక వ్యాపారం అయిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మహిళలకు ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని గాజులరేగ కార్పొరేటర్ కర్రోతు రాధామణి అభిప్రాయపడ్డారు. ఈ రోజు నగరంలోని గాజులరేగలో మహిళా మేలుకో అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను కూడా అదే కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా మేలుకో అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు అని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రోతు నరసింగరావు, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు అనురాధ బేగం, పత్తిగిళ్ల సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ కానీ అలాగే రోడ్స్ అవనండి. ఆ రోజు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. 5 రూపాయలకి భోజనం అన్న క్యాంటీన్ పెట్టారు. 5 రూపాయలకే భోజనం వచ్చింది. అలాగే మనకి ఈ రోజు అమరావతి చూసుకుంటే రైతులందరూ కూడా 25 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయనకి రైతులందరూ కూడా భూమి దానం చేస్తే దాన్ని ఈరోజు ఒక రాజధాని నిర్మించారు. అలాగే పోలవరం నిర్మించారు. పోలవరం అయితే ఏంటి, రాజధాని అయితే 75% నిర్మించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా ఆయన చేయలేకపోయారు ఈ రోజు పని. ఆ పూర్వం కుటుంబీకులు అయినటువంటి 1911లో రాణి అప్పలకొండయ్యమ్మ గారు మనకి మంచినీరు పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంకా ఎక్కువగా జనాలు పెరుగుతున్న కొద్దీ మనకి నీటికి ఇబ్బంది అవుతుందని మన ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు.
17వ తేదీ ఉదయం 7 గంటలకు సీతారాములకు స్నపనము, 10 గంటలకు రామతారక మంత్ర హోమము, 12 గంటలకు పూర్ణాహుతి జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు వైఖానస ఆగమానుసారముగా ప్రముఖ ఆగమ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, వేద పండితులు, వేద విద్యార్థుల వేద పట్టణం నడుమ విశాఖపట్నంకు చెందిన చైతన్య సోదరులచే సాంప్రదాయ సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు గోపి నంబాల శేషాచార్యులు వ్యాఖ్యానంలో అంగరంగ వైభవంగా సాయంత్రం 5 గంటలకు సీతారామ కళ్యాణం నిర్వహించబడుతుందని భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని అందరూ తిలకించేందుకు గాను ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల ఎన్జీఎస్ మల్టీప్లెక్స్ వద్ద నుండి ఎన్జీఎస్ థియేటర్ వద్ద నుండి ఉచితంగా ప్రయాణం చేసేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి కారణం ఏంటంటే మన రేపు 17వ తేదీ మన రామనారాయణ ప్రాంగణంలో అత్యంత వైభవంగా మన కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి రికార్డు పర్వాలేదు. సో ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తిలకించేటట్టుగా ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక సుందర రమణీయమైనటువంటి వేదికని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ వేదిక పైన హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం సాయంత్రం 5 గంటల నుండి కూడా ఆరంభించబడుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వైఖానస ఆగమ విభాగాధిపతి అయిన డాక్టర్ టి బ్రహ్మాచార్యులు గారి నేతృత్వంలో అత్యంత సుందర రమణీయంగా కళ్యాణం నిర్వహించబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా సుంకర సతీష్ కుమార్ ను ప్రకటించడంతో విజయనగరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకుడు కరీం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి సుంకరి సతీష్ ఎంతగానో కృషి చేశారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున సతీష్ బరిలో నిలవడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. విజయనగరంలోని కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు రమాదేవి, కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా విజయనగరం నియోజకవర్గానికి సుంకర సతీష్ గారికి సీట్ మంజూరు చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. మరి వారికి శాసనసభ సభ్యత్వానికి ఎన్నుకున్నందుకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జిల్లా మహిళా అధ్యక్షుడు రమాదేవి గారు మరి అనేక మంది నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారికి ఎమ్మెల్యే సీటు వచ్చిన శుభాకాంక్షలు తెలియపరిచారు. వారు రానున్న భవిష్యత్తులో అధికంగా కష్టపడి ఈ నియోజకవర్గానికి ఒక దిశ నిలబెట్టి రూపకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయోజనాన్ని, జాతీయ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలని ఊరు వాడ తిరిగి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలసలను అరికట్టడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఒక రాజకీయ వేదిక అవసరమని, ఆ వేదిక నిర్ణయం కోసం తాను ఎదురు చూస్తున్నానని పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబు స్పష్టం చేశారు. ఆ రాజకీయ వేదిక నిర్ణయం మరో 48 గంటల్లో తెలుస్తుందని, అనంతరం రాగల 48 గంటలలో తన వైఖరిని ప్రకటిస్తానని సీఈఓ శ్రీనుబాబు అన్నారు. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మన విజయనగరం రాజకీయ పార్లమెంట్ విషయంలో సో దీంతోపాటు మన ప్రాంత అభివృద్ధికి మన వంతు ఎంతవరకు ఏం చేశామన్నది
మనం ప్రముఖులతో డిస్కస్ చేయడం జరిగింది. ఎంత డిస్కస్ చేసినా మనకు పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉంటేనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం. పొలిటికల్ సపోర్ట్ లేకపోతే మనం పెద్దగా చేయలేం. సో దాన్నే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనకు ఆ సపోర్ట్ దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు వచ్చిన సమాచారం ప్రకారం బహుశా 24 గంటల నుంచి 48 గంటల్లో మనకి ఒక అవకాశం వచ్చే అవకాశం ఉందని, ఏదైనా పిలుపు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రామవరంలో శ్రీరామ భక్తి భజన మండలి ఆధ్వర్యంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 1500 మంది నుండి సుమారు 2000 మందికి మజ్జిగ అందజేస్తున్నామని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఈరోజు శ్రీరామ భక్తి భజన మండలి వారు జై శ్రీరామ్ అండి. ఈరోజు శ్రీరామ భక్తి భజన మండలి వారు రామవరం గ్రామం నుండి మరి గత 6 సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. దాతలందరి సహకారంతో ఈ చలివేంద్రం రన్ చేస్తున్నామండి. దాదాపు రోజుకి 1500 నుంచి 2000 మంది ప్రయాణికులకి మనం దాహం తీర్చుతున్నామండి. అనేక వెహికల్స్, ఆటోలు అవనియండి, మరి 2 వీలర్స్ అవనియండి, బస్సులు అవనియండి, అందులో ఉన్న ప్రయాణికులకి ఎస్కోట్ నుంచి విజయనగరం వెళ్ళే రహదారులపై వచ్చి ఉన్న భక్తులకు మనం అందరినీ కూడా దాతల సహకారంతో ఈరోజు మజ్జిగ ఏర్పాటు చేసి రోజంతా మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. గత 6 సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం పురస్కరించుకొని మన బోన్ల అప్పారావు గారు ఈరోజు మజ్జిగ దాతగా, మరి కేబుల్ అప్పారావు గారు ఈరోజు మజ్జిగ ఏర్పాటు చేసి ఈ యూత్ అందరినీ కూడా వాళ్ళ స్నేహితులని, కుటుంబ సభ్యులు అందరినీ కలిసి కూడా ఇందులో సేవలో పాల్గొని ఉండి మరి ఈ మండు టెండర్లో 44 డిగ్రీస్ ఎండ లెక్క చేయగా మరి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. గంట్యాడ మండలం నందాం గ్రామంలో సీతారాముల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులందరూ దేవాలయాన్ని దర్శించి సీతారాముల ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఈ ఉత్సవంలో ప్రెసిడెంట్ బొబ్బాది సత్యనారాయణ, సంక్రాణ త్రినాథ్, మాజీ ఎంపీటీసీ సంక్రాణ పైడిరాజు, బొబ్బాది సత్యబాబు, రమణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పార్టీ జాతీయ పార్టీగా ఎదగాలని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకోవడం సహజం. అయితే ఏ పార్టీ జాతీయ పార్టీ, ఏ పార్టీ రాష్ట్ర పార్టీ అనే విషయాన్ని భారత ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. దానికి అనేక విధి విధానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల గోదాలో హోదా పొందాలనుకునే పార్టీల గురించి, హోదా విధి విధానాల గురించి వాచిచాలందిస్తున్న ప్రత్యేక కథనం. 1989లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీ స్థాపించారు. ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీని కూడా జాతీయ హోదా నుంచి తొలగించింది. 2004లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. తర్వాత కాలంలో ఆ పార్టీ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. 2016లో ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఎలక్షన్ కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని తర్వాత కాలంలో జాతీయ పార్టీగా గుర్తింపు రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2000 సంవత్సరంలో ఆ పార్టీకి జాతీయ పార్టీగా హోదా లభించింది. ఏదైనా ఒక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి చెల్లుబాటైన ఓట్లలో 6% దక్కించుకోవడంతో పాటు కనీసం 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీలకు రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంటుంది. అలాగే పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి
కనీసం 6% ఓట్లు, ఒక ఎంపీ సీటైనా గెలుచుకున్న వాటికి రాష్ట్ర పార్టీ హోదా దక్కుతుంది. లేదా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్లలో కనీసం 3% సీట్లు గాని, కనీసం 3 సీట్లు గాని ఇందులో ఏది ఎక్కువైతే అది గెలుచుకుని ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి 25 ఎంపీ స్థానాలకు ఒక సీటైనా చేజిక్కించుకోవాలి. లేదా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు రాష్ట్రంలో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 8% తక్కువ కాకుండా ఓట్లు వచ్చి ఉండాలి. ఈ అర్హతల్లో ఏదో ఒకటి సాధించిన వాటికి రాష్ట్ర పార్టీ హోదా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాటిలో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీలకు మాత్రమే రాష్ట్ర పార్టీలో హోదా ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి 3,345 రాజకీయ పార్టీలు ఉన్నట్లు తేలింది. ఇందులో జాతీయ పార్టీలు 6 ఉండగా మిగిలినవన్నీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు, గుర్తింపు లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించుకున్న పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ దశలో ఉన్నవి ఇంకొన్ని వందల్లోనే ఉన్నాయి. గుర్తింపు లేకుండా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు మరో 2,764 ఉన్నట్లు లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదుల సంఖ్యలో పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు జనతా పార్టీ, తెలుగు రాష్ట్ర శక్తి, తెలుగు విజయం, తెలుగు ప్రజాపదం, తెలుగు కాంగ్రెస్, తెలుగు బహుజన పార్టీలంటూ 8 పార్టీలు ఉన్నాయి. ఆంధ్ర పేరు మీద కూడా ఆంధ్ర చైతన్య పార్టీ, రాష్ట్ర సమైక్య సమితి, పెన్షనర్ల పార్టీ, రాష్ట్ర ప్రజా సమితి వంటివి కూడా 4 రిజిస్టర్ అయి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 282 పార్టీలను డీలిస్ట్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. మన దేశం మొత్తంగా 218 పార్టీలు ఉనికిలో కూడా లేకుండా ఉన్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించడం విశేషం. ఎమ్మెల్యే జోగారావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనకు విరుద్ధంగా ఎమ్మెల్యే జోగారావు వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే జోగారావు ఇంటికి చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని వాలంటీర్లందరూ ఉండడంతో వీడియో తీయగా ఎమ్మెల్యే జోగారావు అనుచరులు విజయ్ చంద్ర డ్రైవర్పై దాడి చేసి కారు తాళాలు తీసుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వాలంటీర్లందరూ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఇదే నేపథ్యంతో తనపై దాడి చేశారని ఒక టీవీ రిపోర్టర్ కూడా చెప్పడం సంచలనంగా మారింది. ఫోటోమని 2 తల్లు కొట్టాడు, కాలర్ నాల్పాడు, సెల్లార్లకు చల్లాడు. నువ్వు సంపదను కూడా అన్నా నాకు ఏడు పీకుతావు నువ్వు అని అడుగుతాను. ఆయన జోగారావేనా? ఇలాంటి మనం చూడలేదు. వచ్చి మాట్లాడి తిట్టాడు నాకు అక్కడ గోమ 2 తల్లు కొట్టాడు. ఇదా ఇక్కడ ఇదంతా నొప్పి, విపరీతమైన నొప్పి. కారు ఉంచుకున్నాడు, డ్రైవర్ కూడా ఇప్పుడు గాలి కూడా తీసాడంట. ఇప్పుడు పోలీసులు మేము యొక్క చట్టానికి శాంతి పద్ధతి ఉండాలని ఆయన ఇంటికి తిరిగి వెళ్లకుండా అందరం ఇక్కడే ఉన్నాము. ఇంకొకటి, విలేకరులు మీ మీడియా మిత్రుల్ని ఒకసారి తీయడానికి వస్తే ఆయన కూడా బెదిరించి ఇంట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది పార్వతీపురంలో? ప్రశ్నించే వాయిస్ లేదా? మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నాడు జోగారావు అనేది మీ అందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి మాత్రం మా యుద్ధం ఈయన చేసిన అవినీతిపైనే, నా యుద్ధం ఈయన చేసిన కబ్జాలపైనే, మా యుద్ధం పార్వతీపురం పవిత్రతని సేవ్ పార్వతీపురం అని టైటిల్ తో మాట్లాడుతున్నాం. అలజంగి జోగారావు చేతుల నుంచి పార్వతీపురం కాపాడేంత వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోరాడుతూనే ఉంటది. మా ప్రాణాలైనా తెగిస్తాం గానీ పార్వతీపురం కాపాడుతామని మీ అందరూ తెలియజేస్తాం. ఎంత అన్యాయం అనేది ఆలోచించండి మీ అందరూ కూడా. ఆయనకున్న కబ్జా దొంగలతోని, ఈ యొక్క గంజాయి సారా అమ్ముతున్న దొంగలతోని విపరీతంగా ఈ దందాగిరి చేస్తున్నారు. చరం గీతం పాడాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత భాగ్య విధాత, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా రెపరెపలాడించిన మహనీయుడు అంబేద్కర్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అతి త్వరలోనే ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ. ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు, నామినేషన్ ప్రక్రియపై వాజీ ప్రత్యేక కథనం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు.
రాజకీయ పార్టీల హోదాపై వాజీ ప్రత్యేక కథనం.